Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions of CGL 2024 prelims exams in all the shifts, 36 shifts on the topic time and distance. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో మళ్ళీ మనకి 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. అవి లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసేవి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద వచ్చిన క్వశ్చన్స్. ఓకే, సో బేసిక్గా మనకి ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. చాలా ఎక్కువ క్వశ్చన్స్ వీటి మీద వస్తూ ఉంటాయి. సో చూడండి, మనం ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసేసాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి వచ్చిన 10 క్వశ్చన్స్ చెప్తాం. ఓకే, సో డెఫినెట్గా ఈ వీడియో మీరు చూసే ముందు మన యాప్లో ఉండే ఈ టాపిక్ వైజ్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి ఫర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఈ వీడియోలో చెప్పే ట్రిక్స్ కానీ మెథడ్స్ కానీ మీకు అర్థం అవ్వాలంటే డెఫినెట్గా మీరు ఆల్రెడీ సెల్ఫ్ ప్రిపరేషన్ అయి ఉండాలి, లేకపోతే ఎక్కడైనా కోచింగ్ అయినా తీసుకుని ఉండాలి, లేదంటే మన రికార్డెడ్ క్లాసెస్ అయినా చూసి ఉండాలి. సో అప్పుడే మీకు ఇవన్నీ కూడా అర్థం అవుతాయి. Okay, so let us start the video with the first question. See the first one. A boat covers a distance of 55 kilometers downstream in 5 hours while it takes 11 hours to cover the same distance upstream. What is the speed of the boat? So I hope all of you know what is upstream, what is downstream. So మీకు అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఆ టెర్మినాలజీని వాడట్లేదు. ఓకే, సో if speed of the boat in still water is A and speed of the stream or speed of the current is B, then speed of the downstream is A plus B and speed of the upstream is A minus B. ఓకే, ఇక్కడ వరకు తెలుసు కదా అందరికీ. నౌ ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 5 hours అంట. నౌ చెప్పండి, వాట్ ఈస్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి. D బై T, 55/5 అంటే 11 అవుతుంది, A ప్లస్ B, అంతేనా డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అలానే అప్ స్ట్రీమ్ స్పీడ్ A మైనస్ B ఏమవుతుంది, సేమ్ డిస్టెన్స్ 55నే 11 hours కవర్ 11 hours తీసుకుంటుంది. సో 55/11 దట్ ఈస్ 5 ఈక్వల్ టు A మైనస్ B. సో A ప్లస్ B 11, A మైనస్ B 5 కాబట్టి మనకి A కావాలంటే 11 ప్లస్ 5/2 దట్ ఈస్ 16/2 8 అవుతుంది. B ఏమవుతుంది 11 మైనస్ 5 దట్ ఈస్ 6/2 దట్ ఈస్ 3 అవుతుంది. వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, స్పీడ్ ఆఫ్ ద బోట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే A అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 8 kmph. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. The speed of the boat in still water is 18 kmph and speed of the stream is 3. How much time will it take to cover a distance of 105 kilometers in downstream and coming back? అంటే 105 kilometers ని డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి మళ్ళీ అప్ స్ట్రీమ్ రావడానికి ఎంత టైం పడుతుంది. సో టైం ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతేనా 105 బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి 18 ప్లస్ 3 అంటే ఎంతమ్మా 21. అండ్ అప్ స్ట్రీమ్ టైం అంటే డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ అంటే 18 మైనస్ 3 అంటే 15. సో 105/21 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 అండ్ 105/15 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 7. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి, అప్పుడే టోటల్ టైం వస్తుంది. 5 + 7 అంటే ఎంతమ్మా 12 hours ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A boat can go 54 km upstream in 6 hours and if the speed of the stream is 4.8, then how much time will the boat take to cover a distance of 279 km downstream? సో మనకి అప్ స్ట్రీమ్ ఇచ్చాడు 54 కిలోమీటర్స్ వెళ్ళిందంట టైం 6 hours లో. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ చెప్పండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం 54/6 ఇట్ ఈస్ 9. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి A మైనస్ B. A మైనస్ Bలో మనకి ఆల్రెడీ B ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంతని 4.8 అని. మరి అప్పుడు స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఏమవుతుంది 9 + 4.8 అంటే 13.8 అవుతుంది, అంతేనా. ఇప్పుడు హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 279 ఇన్ డౌన్ స్ట్రీమ్. సో T ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, V ఈక్వల్ టు D/T అంటే T ఈక్వల్ టు D/V. డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ 279. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది A ప్లస్ B 13.8 ప్లస్ 4.8. సో చెప్పండి 279 13 + 4 ఎంత 17, 18.6 మొత్తం, అంతేనా. సో ఇప్పుడు చూడండి దేంతో క్యాన్సిల్ అవుతుంది, 9తో అవుతుందా, అవ్వదు. 6తో అవుతుందా, ఎస్. 6తో అవ్వదు. సో ఫస్ట్ 3తో అవుతుంది, ఎస్. ఎందుకు 31తో అవుతుంది కదా, 31 6 31 9s అంతేనా. 9/0.6 3 3s 3 0.2 అంతేనా. అంటే 30/2 అంటే ఎంతమ్మా 15 hours.
Yes, option B is the correct answer. Okay, next, fourth one చూడండి. A boatman goes 2 km against the current of the stream. Against the current అంటే upstream అని అర్థం అన్నమాట. Against the current of the stream in 1 hour. సో 2 కిలోమీటర్స్ని ఎగెనెస్ట్ అంటే అప్ స్ట్రీమ్ 1 అవర్లో వెళ్తున్నాడు. సో స్పీడ్ ఆఫ్ ద అప్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఎంత? 2/1, 2 kmph. అండ్ గోస్ 1 కిలోమీటర్ అలాంగ్ విత్ ద కరెంట్. అలాంగ్ విత్ ద కరెంట్ అంటే డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 1 kmని 10 minutesలో వెళ్ళాడు. అవర్స్లో రాస్తే 10/60, 10 ones 10 6, ఈ 1/1/6 అంటే 6. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఏంటి? A మైనస్ బి. డౌన్ స్ట్రీమ్ ఏంటి? A ప్లస్ బి. సో నాకు కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి నుంచి చెప్పండి, ఏ వాల్యూ ఏమవుతుంది? 2 + 6/2 అంటే 8/2 4. బి ఏమవుతుంది? 6 - 2 4/2 అంటే 2. ఓకే, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 6 km ఇన్ స్టేషనరీ వాటర్? టైమ్ ఈక్వల్ టు D/V. స్టేషనరీ వాటర్లో మీనింగ్ ఏంటి? మీకు స్ట్రీమ్ యొక్క స్పీడ్తో సంబంధం లేదు, అంటే బీతో సంబంధం లేదు, ఓన్లీ 4. ఓకేనా? సో ఎంత డిస్టెన్స్? 6 కిలోమీటర్స్ని 4 స్పీడ్తో వెళ్తుంది. ఎందుకు? ఆ బోట్ స్పీడ్ మాత్రమే ఉంటుంది అప్పుడు. 6/4 అంటే 3/2 hours. 3/2 అంటే 1.5 hour. 1.5 hour అంటే 1 hour 30 minutes. ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఫిఫ్త్ వన్. ఏ మోటార్ బోట్ టేక్స్ 18 hours టు గో డౌన్ స్ట్రీమ్ and it takes 36 hours to return the same distance. Find the ratio of the speed of the boat in still water to the speed of the stream. అంటే ఏకి బీకి రేషియో అడుగుతున్నాడు. ఎప్పుడైనా రేషియో అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. చూడండి, సేమ్ డిస్టెన్స్ కదా, సో V = D/Tలో డిస్టెన్స్ సేమ్. సో కాబట్టి టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, అంతేనా? సో ఇప్పుడు ఇది డౌన్ స్ట్రీము, ఇది అప్ స్ట్రీమ్ అనుకోండి. డౌన్ స్ట్రీమ్ 18 hours పట్టింది, టైం గురించి మాట్లాడుతున్నాను. అప్ స్ట్రీమ్కి 36 hours పట్టింది. రేషియో ఎంత? 1:2, అంతేనా? అప్పుడు స్పీడ్స్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 2:1. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి? A + B. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి? A - B. సో A + B to A - B ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2/1. కానీ ఇప్పుడు మనం కాంపొనెంట్ డివిడెండ్ అప్లై చేసాం అనుకోండి, A/B వస్తుందా? ఎస్, ఆఫ్ కోర్స్. 2 + 1 దట్ ఈస్ 3/2 - 1 is 1. You have to find out A/B. అదే కదా కావాల్సింది, స్టిల్ వాటర్ టు స్ట్రీమ్. సో 3:1 is the correct answer. ఏమి ఎక్స్లు వైలు ఏం పెట్టకుండా మనం డైరెక్ట్గా ఇట్లా చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్, సిక్స్త్ వన్ చూడండి. ఏ మోటార్ బోట్ హూజ్ స్పీడ్ ఇన్ 15 km/h ఇన్ స్టిల్ వాటర్, అంటే ఏ ఇచ్చాడు, ఇది 15. వాటర్ గోస్ 50 km డౌన్ స్ట్రీమ్ and comes back in a total of 7 hours 30 minutes, the speed of the stream. ఓకే, ఇది మనకి ఎట్లా చేస్తామో నేను చెప్తాను, ఒక్క నిమిషం చూడండి. సో బేసిక్గా ఇక్కడ P అనే పాయింట్ నుంచి Q అనే పాయింట్కి వెళ్తున్నాం అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో స్ట్రీమ్ వెళ్తుంది. సో కాబట్టి ఇటు డౌన్ స్ట్రీము, ఇలా రివర్స్ వస్తే అప్ స్ట్రీమ్ అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు మనకి ఏ ఇచ్చాడు 15 అని, స్ట్రీమ్ది తెలియదు. ఓకే, డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు స్పీడ్ ఏమవుతుంది? 15 + B అవుతుంది. అప్ స్ట్రీమ్ అయినప్పుడు 15 - B అవుతుంది, అంతేనా? సో టైం ఏమవుతుంది చెప్పండి? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ, అంతేనా? సో టైం, ఆ డౌన్ స్ట్రీమ్లో టైం ఏమవుతుంది? టీ డౌన్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్? 50 kilometers. ఎంత స్పీడ్ వెళ్తుంది? 15 + B. టైం అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? సేమ్ డిస్టెన్స్ 15/15 - B రిటర్న్ అవుతుంది కదా. ఈ రెండు కలిపితే టైం ఎంత అంట? 7/1/2 అంటే 7 hours 30 minutes కాబట్టి 7/1/2 అంటే ఎంత? 15/2, అంతేనా? ఇప్పుడు మీరు కావాల్సింది ఏంటి? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, అంటే B కనుక్కోవాలి, అంతేనా? సో B కనుక్కోవాలంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి B వాల్యూ కనుక్కోకూడదు, త్రూ ఆప్షన్స్ కనుక్కోవాలి, ఓకేనా? సో త్రూ ఆప్షన్స్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. నేను 9 పెట్టాను అనుకోండి, 15 + 9 24. 50కి 24కి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 15 - 9 ఎంత? 6. 50/6 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో కాబట్టి కొంచెం ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. 11 పెట్టడం వేస్ట్, 7 పెట్టడం వేస్ట్, 5 పెట్టాను అనుకోండి, 15 + 5 20, 15 - 5 10. సో 10 ones 10 5s, 5/2 అంటే 2.5, అంతేనా? సో 5 + 2.5 7/2 సరిపోయింది కదా. కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B ఆర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్? 5 km/h. దట్స్ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th one. A man can row a distance of 6 km in 1 hour in still water. అంటే మీనింగ్ ఏంటి?
6 km/h is the speed of the boat in still water. A ఇచ్చాడు 6 అని. He can row the same distance in 45 minutes with the current. అంటే కరెంట్ తో పాటు అంటే స్ట్రీమ్ తో పాటు అప్పుడు ఎంత అవుతుంది A ప్లస్ P. అదెంతంట సేమ్ డిస్టెన్స్ 6 kilometers నే 45 minutes అంటే 45/60 ఎంత వస్తుంది చెప్పండి నాకు. 15 3s 15 4s 3 1s 3 2s. సో 4 into 2 ఎంత అవుతుంది 8. A 6 A plus B 8 అంటే B ఎంత అవుతుందమ్మా 2. సరిపోయింది ఇక్కడ వరకు. A తెలిసిపోయింది, B తెలిసిపోయింది. Now find the total time taken by him to row a distance of 60 km with the current and to return the starting point. So time of upstream, time of downstream రెండు కలిపేయాలి అంతేనా. సో టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అనుకోండి. సో డిస్టెన్స్ ఎంత 16. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత A plus B, ఇట్ ఈస్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ 16 బై అప్ స్ట్రీమ్ టైం ఏమవుతుంది A minus B, 6 minus 2 అంటే 4. 16/8 అంటే 2, 16/4 అంటే 4. సో 2 plus 4 ఎంత 6 hours. సో ఆప్షన్ B is the correct answer. Okay. Next, a boatman rows to a place 30 km distant and back in 14 hours. చూడండి, ఒక ప్లేస్ 30 kilometers డిస్టెన్స్ లో ఉన్నదాన్ని డిస్టెన్స్ అండ్ వెళ్ళి రావడానికి 14 hours పట్టింది వాడికి. ఓకేనా, అంటే 30 kilometers డిస్టెన్స్ ని డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళాడు, A plus B వెలాసిటీ అవుతుంది. అదే 30 kilometers డిస్టెన్స్ ని A minus B అంటే అప్ స్ట్రీమ్ లో వెళ్ళాడు, రెండు కలిపితే ఎంత టైం పట్టింది 14 hours పట్టింది. ఓకే. నెక్స్ట్, he finds that he can row 10 km with the stream at the same time as 4 km against the stream. వాడు ఇంకేమన్నాడు ఇక్కడ చూడండి, 10 kilometers డిస్టెన్స్ ని డౌన్ స్ట్రీమ్ వెళ్తే ఎంత టైం పడుతుందో 4 kilometers అప్ స్ట్రీమ్ వెళ్ళినా అంతే టైం పడుతుంది అన్నాడు. అంటే ఏంటి, టీ కాన్స్టెంట్. V equal to D/T లో టీ కాన్స్టెంట్. నౌ డిస్టెన్స్ అండ్ వెలాసిటీ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంతేనా. సో ఇక్కడ చూడండి, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ గురించి మాట్లాడదాం. డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎలా వెళ్తున్నాడు, ఎగ్నెస్ట్ విత్ ద స్ట్రీమ్ 10 kilometers డిస్టెన్స్ వెళ్తున్నాడు, అప్ స్ట్రీమ్ లోని 4 kilometers వెళ్తున్నాడు. ఓకేనా. సో వాట్ ఈస్ ద రేషియో, 2 5s 2 2s. ఇది డిస్టెన్స్ రేషియో. మరి స్పీడ్స్ రేషియో కూడా ఏమవ్వాలి, 5:2 అవ్వాలి. సో స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, A plus B. స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ ఏంటి, A minus B. అంటే A plus B 5 parts అయితే A minus B ఎంత అవుతుంది 2 parts. అంటే A plus B 5x అయితే A minus B 2x అవుతుంది. ఈ ఈక్వేషన్ లో వేసేయండి, 30/5x ప్లస్ 30/2x is equal to 14. దాన్ని బట్టి మనం 1 part ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 1s 5 6, 2 1s 2 15, 6/x 15/x అంటే 21/x ఈక్వల్ టు ఎంత 14. సో 7 2s 7 3s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, 3/2. కానీ ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు చెప్పండి, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. B వాల్యూ అడుగుతున్నాడు. అంతేనా, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు x వాల్యూ 3/2. సో A plus B ఎంత 5x అంటే A plus B ఎంత 5 into 3/2 15/2. A minus B ఎంత 2 into x 2 into 3/2 అంటే 3. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం B ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయలేమా, చేయొచ్చు. ఏం చేయాలి, రెండింటి మధ్యన డిఫరెన్స్ 15/2 అంటే 7.5. అంతేనా. 7.5 minus 3, 7.5 minus 3/2 అంటే 4.5/2. 4.5 అంటే 9/2, 9/2/2 అంటే 9/4. So what is the answer? Option B is the correct answer. అర్థమైందా, క్లియర్. నెక్స్ట్, a boat can travel 78 km upstream and back in a total of 32 hours. And it can travel 15 km upstream and 52 kilometers downstream in a total of 9 hours. How much distance will the boat cover in 12 hours in still water? ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా రిపీటెడ్గా వస్తుంటాయి అండ్ మెయిన్స్లో కూడా వస్తుంటాయి, చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు రైట్ డౌన్ ఈక్వేషన్స్ అండ్ ఫ్రమ్ ద ఈక్వేషన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్ ఇన్ ఏ ఈజీ వే. అందరూ ఆ ఈక్వేషన్స్ వేయడం చెప్తారు, అదేం పెద్ద ప్రాసెస్ కాదు. ఆ క్యాలిక్యులేషన్ చూసారా, అది ఎంత ఫాస్ట్గా మనం చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. సో ఫస్ట్ అప్ స్ట్రీమ్. సో బేసిక్గా ఏ అనేది స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ బి ఇస్ ద స్పీడ్ ఆఫ్ కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 78 km అప్ స్ట్రీమ్ వెళ్ళిందంట. సో టైం చెప్పండి, 78/A minus B ప్లస్ అండ్ బ్యాక్ ఇన్ ఏ టోటల్ ఆఫ్ 32 hours. మళ్ళీ వచ్చేసింది అంటే 78 km డౌన్ స్ట్రీమ్ A plus B
కమ్స్ ఇన్ టోటల్గా 32 hours పట్టింది. ఓకేనా. నెక్స్ట్ ఇన్కే ట్రావెల్ 15 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 52 kilometers డౌన్ స్ట్రీమ్. అంటే 15 kilometers అప్ స్ట్రీమ్ A మైనస్ బి అండ్ సేమ్ కాదు, ఇప్పుడు 52 kilometers డౌన్ స్ట్రీమ్ ఎంత A ప్లస్ బి. అప్పుడు ఎంత పట్టిందంటే టోటల్ టైము 9 hours. ఈ రెండు ఈక్వేషన్లు వేసేసి ఈ రెండింటి నుంచి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు మనం క్లాస్లో కూడా చాలా క్లియర్గా చెప్పాం. ఇలా వచ్చినప్పుడు ఈ టైమ్స్ గనక మనకి నేచురల్ నెంబర్స్ అయితే వీ కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు HCF ఆఫ్ 15 and 78 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 1578 కి యొక్క ఫ్యాక్టర్ HCF యొక్క మల్టిపుల్ కూడా అవ్వచ్చు. ఈ HCF వచ్చింది కదా, ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కూడా అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ అలానే A ప్లస్ బి ఏమవుతుంది, A ప్లస్ బి HCF ఆఫ్ 52 and 78. అప్పుడే కదా మనకి ఈజీగా అవి క్యాన్సిల్ అయిపోయి మనకు ఒక నేచురల్ నెంబర్స్ వస్తుంది. ఓకేనా. 52 and 78 చెప్పండి. 15కి 78కి 3 5s రాయొచ్చు, 336 రాయొచ్చు. సో 3 అవుతుంది. అలానే 52 78కి ఏం రాయొచ్చు, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 52 78 అంటే 13 అవుతుందా, 13 4 30. ఇప్పుడు ఆ వాల్యూస్ వేస్తే రెండు ఈక్వేషన్స్ అవుతున్నాయా లేదో చూసుకోవాలి. అంటే ఇప్పుడు A మైనస్ బి వాల్యూ 3 అవ్వచ్చు, 3 మల్టిపుల్స్ అవ్వచ్చు. A ప్లస్ బి వాల్యూ కూడా 13 అవ్వచ్చు, 13 మల్టిపుల్ అవ్వచ్చు. ఓకే. సో ఫస్ట్ 3 13 వేసాను అనుకోండి, A మైనస్ బి 3 వేసాను, 3 1s ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 3 16s. ఓకే. A ప్లస్ బి 13 వేసాను, 13 1s 13 సారీ ఇది ఎంత 3 2s 3 6 26. ఓకే. 13 1s 13 6. సో 26 ప్లస్ 6 32 సరిపోయిందా, సరిపోయింది. ఒక్క ఈక్వేషన్ కాదు, రెండు ఈక్వేషన్స్ సరిపోవాలి, ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ A మైనస్ బి 3 వేసాను, A ప్లస్ బి 13 వేసాను, 13 1s 13 4s 3 1s 3 5 5 ప్లస్ 4 9 సరిపోయిందా. అలా సరిపోయినప్పుడే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఓకే. అది క్లియర్గా చూసుకోవాలి రెండు ఈక్వేషన్స్. ఓకే. చూసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాం, నౌ యూ హ్యావ్ టు డూ హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బోట్ కవర్ ఇన్ 12 hours ఇన్ స్టిల్ వాటర్. సో డిస్టెన్స్ అడుగుతున్నాడు, V ఇంటూ టైం. ఏం అడుగుతున్నాడు ఇప్పుడు, A ప్లస్ బి A మైనస్ బి నుంచి ఏ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా, అఫ్ కోర్స్. ఏ ఏమవుతుంది 13 ప్లస్ 3/2 16/2 అంటే 8. ఇప్పుడు చెప్పండి స్పీడ్ ఏంటి 8 అండ్ టైం ఎంత 12. సో 12 8s ఎంత 96 kilometers. ఇక్కడ స్టిల్ వాటర్ కాబట్టి ఓన్లీ ఏ మాత్రమే తీసుకోవాలి, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ కాదు కాబట్టి. ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 96. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. చాలా సింపుల్ గా అడుగుతాడు ప్రిలిమ్స్ లోని, మెయిన్స్ లో మాత్రం ఇంత ఈజీగా తెగేటట్టు అడగడు. అప్పుడు మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి ఫాస్ట్ గా. ఓకే. లెట్స్ సీ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్ అండ్ ఇన్ ద సేమ్ మోడల్. A motor boat traveling at some speed can cover 24 kilometers upstream అంటే A minus B and 40 kilometers downstream A plus B in 17 hours. And at the same speed it can travel 32 downstream అని ఒక దగ్గర రాసుకోండి A plus B and 12 kilometers upstream A minus B in 10 hours. సో టైం పీరియడ్ రెండిట్లోని కూడా నువ్వు నేచురల్ నెంబర్స్ కాబట్టి I can tell A minus B value is HCF of 12 and 24 and A plus B values అయితే it is equal to HCF of 32 and 40. సో 12 కి 24 కి HCF ఎంతమ్మా, it is equal to 12 అంతేనా. HCF ఎంత 12 సారీ HCF 12 ఆర్ 12 ఫ్యాక్టర్స్ అవ్వాలి. సారీ 12 ఆర్ 12 ఫ్యాక్టర్స్, ఇందాక మనం మల్టిపుల్ చెప్పేసాము. 12 ఆర్ 12 ఫ్యాక్టర్స్. ఓకే. నెక్స్ట్ 32 కి 40 కి HCF ఎంతమ్మా 8 అంతేనా. ఇప్పుడు నేను A ప్లస్ బి 8 వేసాను అనుకోండి. ఓకే 8 వేసాను. ఓకే. ఇప్పుడు నేను HCF గనక A ప్లస్ బి 8 వేస్తే 8 1s 8 4s. A మైనస్ బి నేను 12 వేసాను అనుకోండి, 12 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది, 4 + 1 5 కదా, కాబట్టి కాదు. క్లియర్. సో ఇప్పుడు మీరు 12 కాదు, ఇది ఏమైనా అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 12 యొక్క ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. ఓకే. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 2 కానీ 3 కానీ 4 కానీ 6 కానీ. ఇప్పుడు నేను A ప్లస్ బి 8 పెడితే 8 4s 32. అప్పుడు ఇక్కడ ఇక్కడ ఎంత రావాలి 6 రావాలి అంతేనా. సో 6 రావాలంటే A మైనస్ బి ఎంత అవ్వాలి 2 అవ్వాలి. సో కాబట్టి 2 అనేది 12 ఫ్యాక్టర్ కదా, కాబట్టి 2 అయ్యింది అనుకోండి. ఈ 2ని నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, 2 1s 2 12s అంతేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 పెట్టా, 8 1s 8 5s 12 + 5 17 సరిపోయిందా, ఇది
కాబట్టి a మైనస్ బి 2 అండ్ a ప్లస్ బి 8. సో దీని నుంచి నేను ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ వాడేం అడిగాడు, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అడిగాడు, అంటే బి అడిగాడు. బి ఏమవుతుంది, 8 మైనస్ 2/2, 6/2 అంటే 3 kmph. ఎక్కడుంది, ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. ఈ విధంగా మనం ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా సాల్వ్ చేసుకోవచ్చు. I hope all of you enjoying these videos, and if you like these videos, please comment how these videos are helpful in your preparation, and it will definitely boost, or it will definitely drive me to do more and more videos to you. Okay, thank you very much for listening, and any of your friends and relatives are preparing for the competitive exams, please share these videos, and definitely these videos will be helpful in their preparation. Once again, thank you very much for listening. Take care, all of you. Jai Hind.